ఒక ఊరిలో సింపుల్‌గా ఉండే పద్మ అనే స్త్రీని చూపించడంతో మన మూవీ స్టార్ట్ అవుతుంది. పద్మ పల్లెటూరులో పెరగడం వల్ల సిటీ కల్చర్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె భర్త పేరు రవి. ఇతను ఒక సైకాలజిస్ట్. రవి తన ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాడు. అందువల్ల తన గోల్స్ నెరవేర్చుకోవడానికి సిటీలో ఉన్న హై క్లాస్ సొసైటీకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద భవనాన్ని కొనుక్కుంటాడు. పద్మ ఇంటిని చూసి ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరమా అంటుంది. ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. ఈ ఇంటిని చూసి పేషెంట్స్ బేరం ఆడకుండా ఫీజు మనకు ఇచ్చేస్తారు. మనల్ని వాతావరణానికి కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. నువ్వు ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉండు. వాళ్ళందరూ చాలా రిచ్ అండ్ హై క్లాస్ సొసైటీకి చెందిన వాళ్ళు. పద్మ అక్కడ స్టైల్గా ప్రొఫెషనల్గా మాట్లాడడానికి ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఒకరోజు రవి తన కొడుకుతో ఉన్నప్పుడు రజని అనే స్త్రీ అక్కడికి వస్తుంది. తనకు జాబ్ కావాలని రవిని అడుగుతుంది. రవి కూడా ఇంట్లో పనికి ఆ స్త్రీని పెట్టుకుంటాడు. అక్కడ శంకర్ అనే పనివాడు రజనిపై మనసు పారేసుకుంటాడు. రజనిని అలానే చూస్తూ ఉంటాడు. రవి ఊటీలో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని తన కొడుకుని ఊటీలో చదివించాలనుకుంటాడు. ఒకరోజు డాక్టర్ రేఖ దగ్గర నుంచి రవికి ఒక కాల్ వస్తుంది. నాకు తెలిసిన జైన్ అనే పేషెంట్స్ నీ దగ్గర పంపిస్తున్నాను, నువ్వే హ్యాండిల్ చేయనంటుంది. తర్వాత రోజు జైన్ డాక్టర్ దగ్గరికి వస్తాడు. నా భార్య ఒక లెస్బియన్ ఫ్రెండ్ ఉంది, తను యోగా టీచర్. వీళ్ళిద్దరిని గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది. నా భార్య యోగా టీచర్ కలిసి నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉంటుంది అంటాడు. అప్పుడు డాక్టర్ రవి తన భార్యతో కూడా మాట్లాడాలని అనుకుంటాడు. తను రవితో టీచర్ చాలా మంచిది, నా భర్త నాపై అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాడు, ఆ సమయంలో యోగా టీచర్ నన్ను ఓదారుస్తుందని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత రవి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ కమ్మని చెప్తాడు. చాలా సులభంగా వాళ్ళిద్దరి ప్రాబ్లంను సాల్వ్ చేస్తాడు. ఇంకోవైపు సొసైటీ నుంచి పద్మకు కాల్ వస్తుంది. ఒక మహిళ ఒక బర్త్డే పార్టీకి తనను ఇన్వైట్ చేస్తుంది. తనను తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక ఫేమస్ సింగర్ సిద్ధార్థ్ అక్కడ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో రవి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎమ్మెల్యే అతని భార్య నీ దగ్గరికి రాబోతున్నారు, అంతేకాకుండా ఎమ్మెల్యే భార్య హాస్పిటల్లో డాక్టర్తో దొరికిపోయిందని చెప్తాడు. రవి అతని మాటలు సీరియస్గా తీసుకోకుండా ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి పద్మ రవికి బర్త్డే పార్టీకి సంబంధించిన వీడియోలు చూపిస్తుంది. రవికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ప్లీజ్ నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడు అంటాడు. తర్వాత రోజు హరిణి అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి డాక్టర్ రవిని కలిసిన తర్వాత తన పార్న్ అడిషన్ గురించి చెప్తుంది. ఈ అలవాటు నాకు పొరుగింట్లో నివసించే వారితో ఏర్పడింది అని చెప్తుంది. డాక్టర్ ఈ విషయంలో హెల్ప్ చేయడానికి అంగీకరిస్తాడు. ప్రతిరోజు పజిల్ గేమ్స్ టాస్క్ నీకు సెండ్ చేస్తాను, సాల్వ్ చేయడంలో కాన్సన్ట్రేషన్ చేయని చెప్తాడు. తప్పకుండా ఈ అలవాటు మానుకుంటావని మాట ఇస్తాడు. తర్వాత సీన్లో పనివాళ్ళు కూరగాయలు కొనుక్కొని రావడం చూపిస్తారు. అప్పుడు శంకర్ హరిణితో నాకెందుకో పద్మ మేడంపై అనుమానంగా ఉంది, తనలో మార్పు కనిపించిందని అంటాడు. ఇంకోవైపు పద్మ సింగర్ సిద్ధార్థ్తో చాలా క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ సొసైటీలో ఉండే మహిళ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండే వీడియోలు తీస్తుంది. సొసైటీలో ఉండే వాళ్ళందరూ ఈ ఎఫైర్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. అందులో ఒక మహిళ టోనీ అనే అతని వీడియో చూపిస్తుంది. అందులో అతను తన భార్య ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల అతను మహిళలందరిపై సీరియస్గా మాట్లాడితే వింటారు. నెక్స్ట్ సీన్లో పద్మ సిద్ధార్థ్ కలవడానికి వెళ్తుంది. సిద్ధార్థ్ పద్మను హోటల్ రమ్మని పిలుస్తాడు. ఒకవైపు రవి పేషెంట్స్ని కలుస్తాడు. అతని పేరు రామానుజన్. అతను డాక్టర్తో కొన్ని రోజుల క్రితం యాక్టర్ అర్జున్తో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత రెండు కుటుంబాలు చాలా క్లోజ్ అయ్యాయి. తర్వాత ఒకరోజు నేను సీసీటీవీ కెమెరాలో చూస్తుండగా అందులో అర్జున్తో నా భార్య శారీరకంగా కలవడం నేను చూశాను. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. అయితే ఈ విషయం నా పిల్లలపై ప్రభావం ఏర్పడకూడదని నేను ఈ బాధను భరిస్తున్నాను. అందుకే నేను భార్యకి చెప్పలేదు అంటాడు. ఈ సీన్లో మనకు చాలా ఎమోషనల్గా చూపిస్తారు. ఇంకోవైపు సీన్లో పద్మ హోటల్ రూమ్కి వెళ్ళి సిద్ధార్థ్ని కలుస్తుంది. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా మూవ్ అయి శారీరకంగా ఒకటవుతారు. నెక్స్ట్ సీన్లో రవి ఒక పేషెంట్స్తో లైవ్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అతను తన భార్య సెక్సువల్ ప్రాబ్లం గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రవి నీ భార్య ప్రాబ్లం సెక్సువల్ కాదు, ఎమోషన్. మీరు ఆమె పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు, అందుకే ఆమె చాలా బాధపడింది. ఇదంతా మళ్ళీ నార్మల్ అవ్వాలంటే మంచిగా మాట్లాడి ప్రేమగా ఉండడం వల్లనే సాధ్యమవుతుంది అంటాడు. ఇంకోవైపు పద్మ తను చేసిన పనికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. రవితో మాట్లాడే అవకాశం వస్తే జరిగిందంతా చెప్పాలని అనుకుంటుంది. అయితే రవి పేషెంట్స్తో చాలా బిజీగా ఉంటాడు. పద్మకు చెప్పడం కుదరదు. తర్వాత సిద్ధార్థ్ పద్మకు కాల్ చేస్తాడు. ఆమె ఇంకెప్పుడు నాకు కాల్ చేయవద్దని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పద్మ కొడుకు చదువుకోవడానికి ఊటీకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమెకు సమయం దొరుకుతుంది. వెంటనే రవితో నేను సిద్ధార్థ్తో రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్పేస్తుంది. అందుకే నేను మీతో ఉండాలనుకోవడం లేదు అని కళాకంటగా చెప్పేస్తుంది. రవికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయితే వాళ్ళ కొడుకు ఏం చెప్పాలి అనే ప్రశ్న ఆమెను వేధిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రవి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఆడవాళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు, అందరూ ఒకటే అని చెప్పేస్తాడు. రవి నా భార్య గురించి అలా మాట్లాడకు అంటాడు. ఇక్కడ సీన్లో 12 సంవత్సరాలు వెనుకకు వెళ్తుంది. రవి తన చదువు కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తాడు. ఒకసారి రోడ్డుపై తాగి పడిపోయి ఉంటాడు. ఎందుకంటే రవి ఒక పంజాబీ అమ్మాయిని ప్రేమిస్తాడు. రవికి ఆమెతో బ్రేకప్ అయిపోయి ఉంటుంది. రవి కుటుంబ సభ్యులు నువ్వు ఇంకా ఇలానే ఉండడానికి వీల్లేదు, వెంటనే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, ఒక అమ్మాయి కోసం నీ జీవితం పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు అంటారు.
అప్పుడు సడన్గా అటువైపు నుండి వెళ్ళే ఒక అమ్మాయిని చూసి ఈమెను పెళ్లి చేసుకుంటాను అని మొండిపట్టు పడతాడు. ఆమె ఎవరో కాదు, పద్మ. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది. అంతా బాగానే ఉందనుకుంటే రవి ఆ రాత్రి పద్మతో, నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది, కావాలంటే నువ్వు ఎప్పుడన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని అంటాడు. అది విన్న తర్వాత పద్మ కోపంతో, ఈ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది. నెక్స్ట్ సీన్లో రవి తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు తన ఫ్రెండ్ పెళ్లి అనేసరికి నార్మల్గా ఉండదు, ఎందుకంటే ఒక మగాడు ఒక ఆడదానిని ఎప్పుడు సంతోషపెట్టలేడు అని అంటాడు. ఇలా వాళ్ళ మాట్లాడుతూ ఉండగా అటువైపు రవి బ్రదర్, వాళ్ళ మదర్, వాళ్ళ వైఫ్ వెళ్తుంటారు. రవి వాళ్ళ బ్రదర్ని చూసి అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు. అయితే అప్పటికి వాళ్ళ బ్రదర్ రవిని చూసేస్తాడు. రవిని వాళ్ళ బ్రదర్, పద్మాని ఇప్పటి వరకు నువ్వు ఎందుకు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళలేదని అంటాడు. అప్పుడు రవి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అంటాడు. పద్మ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ, అవును నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. రవి చాలా షాక్ అవుతాడు. రవి ఫ్రెండ్ రవితో, నువ్వు ఇప్పటి వరకు మీ మధ్య ఏం జరగలేదని చెప్పావు, మరి ఇదేనా జరిగిందని అంటాడు. రవి ఒక్కసారి జరిగిందిలే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రవి పద్మ రొమాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. తర్వాత రోజు రవి దగ్గరికి జ్వాల అనే పేషెంట్ వస్తుంది. ఆమె రవితో, నాకు నా భర్తపై అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు, మాకు పెళ్ళైపోయి 4 ఏళ్ళయింది, ఇప్పటి వరకు నా భర్త నన్ను టచ్ కూడా చేయలేదు, తను కూడా డాక్టర్నే, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, అయినా కూడా నా భర్త ఎటువంటి ఫీలింగ్స్ కలగడం లేదు అని అంటుంది. రవి ఆమెతో, జరిగినవన్నీ మర్చిపోయి అన్ని విషయాలు షేర్ చేసుకోండి, అప్పుడు మీ ఫీలింగ్స్లో మార్పు వస్తుందని అంటాడు. డాక్టర్ చెప్పింది ఆమెకి ఏమాత్రం అర్థం కాదు. డాక్టర్ని వెంటనే యూజ్లెస్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రవి చాలా డల్గా కూర్చొని ఉంటాడు. తర్వాత రవి ల్యాప్టాప్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సింగర్ సిద్ధార్థ్ ప్రొఫైల్ను ఓపెన్ చేసి చూస్తాడు. అందులో లైవ్ రికార్డింగ్ ప్రోగ్రామ్ గురించి చూసి రవి కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడ సిద్ధార్థ్ని రికార్డు జరుగుతూ ఉంటుంది. మధ్యలో సిద్ధార్థ్ రవిని చూసి బయటకు వస్తాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థని మిగిలిన రికార్డు గురించి అక్కడ వాళ్ళని పిలుస్తారు. తర్వాత రవి కొంతసేపు బయట తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగా రవి పద్మతో, నువ్వు సిద్ధార్థ్తో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యావా అని అడుగుతాడు. అందుకు పద్మ మౌనంగా ఉండిపోతుంది. ఆమె మౌనంని రవి అర్థం చేసుకుంటాడు. కోపంతో ఆమె మీద కేకలు వేస్తాడు. రవి తన కోపం పోగొట్టుకోవడానికి ఆల్కహాల్ సేవిస్తాడు. తర్వాత సీన్లో హరిణి డాక్టర్కి కాల్ చేసి, నాకు పార్న్ వీడియో చూసి అలవాటు పోయింది, ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు మద్యం మత్తులో ఉన్న రవి హరిణితో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడితో ఆగకుండా ఆమె ట్యాప్ని కింది దించమని అడుగుతాడు. ఆమె కాల్ కట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. రవికి కొంచెం మత్తు దిగిన తర్వాత తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి వెంటనే హరిణికి కాల్ చేసి సారీ చెప్తాడు. హరిణి డాక్టర్తో, నాకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, నాకు జీవితం మీద విరక్తి కలిగింది, నేను సూసైడ్ చేసుకుంటాను అని కాల్ కట్ చేస్తుంది. డాక్టర్ చాలా భయపడతాడు. మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. రవికి ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ టోనీకి కాల్ చేస్తాడు. జరిగిందంతా చెప్తాడు. టోనీ రవితో, నువ్వు హరిణి ఇంటికి వెళ్ళి వెంటనే సారీ చెప్పు, లేదంటే ఆమె సూసైడ్ చేసుకుంటే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు నిన్ను అంటాడు. రవి తన గది నుంచి బయటికి వెళ్ళగానే కంగారుతో ఉన్న రవిని చూసి పద్మ ఏం జరిగిందని అడుగుతుంది. రవి జరిగింది మొత్తం పద్మతో చెప్తాడు. పద్మ హరిణికి తన సెల్ నుంచి కాల్ చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. పద్మ మాట్లాడిన తర్వాత హరిణి పరిస్థితి అర్థం చేసుకుంటుంది. అప్పుడు రవి చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత రోజు రవి డాక్టర్ రేఖను కలుస్తాడు. ఆమెతో, నాకు థెరపీ అవసరం ఉంది అని అంటారు. ఆమెతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. పద్మ గురించి చెప్పి, తను జీవితంలోకి వచ్చి నాకు చాలా మంచి చేసింది, పెళ్లికి ముందు నేను బాగా తాగేవాడిని, నాతో ఆ అలవాటు మాన్పించి నేను చదువుకోవడానికి చాలా సహాయం చేసింది, కుటుంబాన్ని కూడా తానే చూసుకుంటుంది, బాబు పుట్టిన తర్వాత నాకు కలలు కనడం, వాటిని నెరవేర్చుకోవడం ఎలానో కూడా నేర్పింది, చాలా మోటివేట్ చేసింది, డబ్బు సంపాదించుకోవడానికి మార్గం చూపించింది, నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం పద్మనే అంటాడు. ఇదంతా తన కృషి వలన సాధ్యమైంది, ఎందుకంటే తనకు నేనంటే అంత కాన్ఫిడెంట్, తను లేకపోతే నేను లేనట్టే అని చెప్తాడు. అలాగే మేము చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం, తర్వాత సిటీకి వచ్చాం, అప్పటి నుండి నేను రోజంతా వర్క్లోనే బిజీగా ఉంటున్నా, అప్పుడంటే బాబు పద్మకు తోడుండేవాడు, తనను కూడా చదువు కోసం ఊటికి పంపించేశాను, అందువల్ల పద్మ ఒంటరిగా మారిందని ఎమోషనల్గా అవుతాడు. మధ్యలో ఫోన్ వస్తే రవి కట్ చేస్తాడు. రవి మాటలు విన్న తర్వాత డాక్టర్ రేఖ, మీరిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు, మనుషులన్న తర్వాత తప్పులు చేయడం సహజం, పద్మ మద్యానికి బానిసైన నిన్ను బాగు చేసింది, నిన్ను ఇంత గొప్ప స్థానంలో ఉంచింది, ఆమె కోసం నువ్వేం చేయలేవా, నువ్వు కూడా ఆమెను క్షమించి జీవితంలో సంతోషంగా ఉండు అని చెప్తుంది. ఇంకోవైపు పద్మకి సొసైటీలో ఉండే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, మీ వారు డాక్టర్ రేఖతో మాట్లాడడం నేను చూశాను, బహుశా వాళ్ళు ప్రొఫెషనల్గా సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు, అయితే డాక్టర్ చాలా అప్సెట్గా ఉన్నారు అని చెప్తుంది. అది విన్న తర్వాత పద్మ చాలా బాధపడుతుంది. తర్వాత రవి ఇంటికి వస్తాడు. పనివాడు రవికి ఒక లెటర్ ఇచ్చి, పద్మ మేడం ఇల్లు వదిలిపెట్టిపోయింది అని చెప్తాడు, మీకు చాలాసార్లు కాల్ చేసింది, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని చెప్తాడు. రవి ఆ లెటర్ చదివేసరికి పద్మ బొట్టు మంగళసూత్రం అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సీన్లో కొన్ని రోజుల తర్వాత పద్మ రవి తన సొంత గ్రామంకి వచ్చేసి ఉంటారు.
వాళ్ళ కొడుకుని స్కూల్లో అడ్మిట్ చేసి ఉంటారు. పద్మ రవితో, నేను అందుకే మీకు నిజం చెప్పలేదు, మీరు సైకాలజిస్ట్ అవ్వడం వల్ల నా పరిస్థితి అర్థం చేసుకుంటారనుకున్నాను, అందుకే నేను మీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించానని చెప్తుంది. రవి తను చేసిన తప్పులను క్షమించి చాలా సంతోషంగా పద్మను అంగీకరిస్తాడు. ఫైనల్గా వీళ్ళిద్దరి జీవితంలో సంతోషం నిండుకుంటుంది. ఈ హ్యాపీ మూమెంట్తోనే మూవీ ఎండ్ అవుతుంది.